హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి అమృత కలశం నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. ఈ నవల విశాఖ సంస్కృతి పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిన నవల. మరి ఇప్పుడు మీకోసం అమృత కలశం నవల ధారావాహిక 3వ భాగం. గోధూళి వేళ ఆహారం కోసం వెళ్ళిన పక్షులు ముక్కున కరుచుకుని తెచ్చిన ఆహారంతో తమ తమ నెలవులకు చేరుకుని తమ పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తూ మురిసిపోతున్న సమయాన ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రసవ వేదన పడుతోంది వాసంతి. 2 ఏళ్ల మనవడు శరత్ని చేత్తో పట్టుకుని లేబర్ రూమ్ ముందున్న వరండాలో ఆమె తల్లిదండ్రులు జగన్నాథం, సావిత్రమ్మలు నించున్నారు ఆతృతగా చూస్తూ. వారికి కొంచెం ఎడంగా వాసంతి భర్త ఆనందరావు నించున్నాడు. లేబర్ రూమ్ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆత్రంగా చూస్తూ. లోపలి నుండి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతోనే అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురు సంతోషంగా లేచారు. లేబర్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. నర్సు తలుపు తెరుచుకుని బయటకొచ్చి, కంగ్రాచ్యులేషన్స్ అండి, పాప పుట్టింది అంటూ సావిత్రమ్మ జగన్నాథన్లతో చెప్పింది. ఆనందరావు వైపు తిరిగి, పాప బంగారు బొమ్మలా మెరిసిపోతోందండి, మీరు మాకు మంచి బహుమతి ఇవ్వాలి సుమండి అంది నవ్వుతూ. ఓ ష్యూర్, మేము లోపలికెళ్ళి చూడొచ్చా అని అడిగాడు ఆనందరావు ఉత్సాహంగా. అప్పుడేనా? కావాలంటే అమ్మగారు వెళ్ళి చూడొచ్చు అంది నర్స్. సావిత్రమ్మ మనవణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, ఒరే కన్నా, నీకు చెల్లి పుట్టిందిరా చెల్లి అంటూ రూమ్లోకి అడుగుపెట్టింది. నార్మల్ డెలివరీ అవ్వడం వలన వాసంతి మెలకువగానే ఉంది. అలసట వలన ముఖం బాగా వడలిపోయింది. సావిత్రమ్మ కూతురు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉందమ్మా ఒంట్లో అని అడిగింది ఆప్యాయంగా. బాగానే ఉందిలే. శరత్ మధ్యాహ్నం అన్నం తిన్నాడా అని అడిగింది వాసంతి కొడుకు వంకే ఆప్యాయంగా చూస్తూ. ఇంతలో ఆయా పాపకి స్నానం చేయించి శుభ్రంగా తుడిచి మెత్తని బట్టలో చుట్టి తెచ్చి వాసంతి పక్కన పడుకోబెట్టింది. మనవరాల్ని చూడ్డంతోనే సావిత్రమ్మ ముఖం ఆనందంతో విప్పారింది. వసు, ఎంత బాగుందే పాప, అచ్చం వాళ్ళ నాన్న పోలికే అంది మురిపెంగా. వాసంతి ఒకసారి పాప వైపు చూసి తిరిగి తల్లి వైపు దృష్టి మరల్చి, ఆయన రాలేదా ఊరి నుండి అని అడిగింది తల్లి మాటలకు జవాబేమీ ఇవ్వకుండా. వచ్చారమ్మా, బయటున్నారు. నర్సు అప్పుడే లోపలికి రావడానికి వీలు కాదంటే మీ నాన్నగారు తను అక్కడే ఉన్నారు అని చెప్పింది సావిత్రమ్మ. ఆడపిల్ల పుట్టిందని విని ఆయన ఏమన్నారు అని అడిగింది వాసంతి ఆత్రంగా. కూతురి ప్రశ్న విని తెల్లబోయి చూస్తూ, ఏమంటారు, మాలాగే అల్లుడు గారు కూడా సంతోషించారు అంది సావిత్రమ్మ. ఏమో, నాకు మాత్రం సంతోషంగా లేదు. మా తోటి కోడలికి 2 అబ్బాయిలే, మా ఆడపడుచుకు 2 అబ్బాయిలే, నాకే దరిద్రంలా ఆడపిల్ల పుట్టింది అంది వాసంతి నిరసనగా. కూతురి మాటలు విని ఆశ్చర్యపోయింది సావిత్రమ్మ. బంగారంలా మెరిసిపోతున్న మనవరాలి వంక కూతురి వంక మార్చి మార్చి చూసింది. తొలిచూలులో ఆడపిల్ల పుట్టి ఉంటే ఈ మాట అనుకున్నా కొంచెం అర్థం ఉండేది. మొదట బాబు పుట్టాక ఇప్పుడు పాప పుట్టినందుకు, చక్కగా 2 కలిగినందుకు సంతోషించాల్సింది పోయి పాప పుట్టిందని బాధపడుతుందేంటిది అనుకుని విచిత్రంగా చూసింది. ఎవరెలా ఉన్నా తల్లి మాత్రం ఆడైనా మగైనా నవమాసాలు మోసి కష్టపడి కన్న బిడ్డల పట్ల వివక్ష చూపించదంటారు. మరి వాసంతేంటి ఇలా మాట్లాడుతోంది అనుకుంది బాధగా. ఈ లోపల అక్కడంతా క్లీన్ చేసి వాసంతి మీద నిండుగా దుప్పటి కప్పి బయటకొచ్చి ఆనందరావుని, జగన్నాథాన్ని పిలిచింది నర్స్. చూడొచ్చు అని. వెంటనే 2 లోపలికి వెళ్ళారు. శరత్, తాత, ఇదిగో చెల్లి అంటూ ఆనందంగా చప్పట్లు కొడుతూ తండ్రి వంక తాతగారి వంక చూశాడు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కూతుర్ని ఎంతో అపురూపంగా చూశాడు ఆనందరావు. సున్నితంగా పాప బుగ్గలు నిమురుతూ, ఎలా ఉందొంట్లో అంటూ ఆప్యాయంగా భార్యని పలకరించాడు. జగన్నాథం కూడా ప్రేమగా కూతురి వంక చూస్తూ, చాలా బాగుందమ్మా నీ కూతురు, ముమ్మూర్తులా అల్లుడి నోట్లో నుంచి ఊడిపడినట్టుగా ఉంది, రంగు మాత్రం నీదేననుకో అన్నాడు నవ్వుతూ. అందచందాల మాటకేం లేనాన్న, ఆడపిల్లలు ఎలా పుట్టినా మూటలు మోసుకెళ్లేవాళ్లే గాని తెచ్చేవాళ్ళు కాదుగా అంది వాసంతి దిగాలుగా చూస్తూ. చ, ఏం మాటలమ్మా అవి, చదువు సంధ్య లేనివాళ్ళు ఆడపిల్లని మైనస్ అని మగపిల్లవాడిని ప్లస్ అని మాట్లాడితే అర్థం ఉంది, కానీ నువ్విలా మాట్లాడడం నాకేం నచ్చలేదమ్మా. శుభమా అని మహాలక్ష్మిలా పుట్టిన అమ్మాయిని చూసి సంతోషించవలసింది పోయి ఇలా మాట్లాడేందుకు నీకు నోరెలా వచ్చిందమ్మా
అన్నాడు జగన్నాథం మందలిస్తున్నట్టుగా. అవును వసు, పాప చూడు ఎంత ముద్దొస్తోందో. ఇంత సంతోషకరమైన సమయంలో ఇలాంటి మాటలు ఎందుకు చెప్పు అన్నాడు ఆనందరావు అనునయంగా. నాకు దాన్ని చూస్తే ముద్దు రావడం లేదు. మెడకో గుదిబండ తగులుకున్నట్టుగా భయం వేస్తోంది అంది. తన తోటికోడలు ఆడపడుచుల అదృష్టాన్ని తలచుకుని తనకు ఆడపిల్ల పుట్టినందుకు బాధపడుతూ. ఏంటి వసు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు? మా అన్నయ్యకు అక్కకు లేని అదృష్టం మనకు దక్కిందనుకున్నాను నేను, పాప పుట్టిందని వినగానే. కానీ నువ్వు మాత్రం ఏదో దురదృష్టం చుట్టుకున్నట్టుగా ఇలా మాట్లాడుతున్నావు. కన్న తల్లివైన నువ్వే పాప గురించి ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళు ఎలా చూస్తారు చెప్పు అన్నాడు ఆనందరావు కోపంగా. అదృష్టమని మీరే మురిసిపోవాలి. పుట్టిందిగా మహాలక్ష్మి, దాన్ని అత్తారింటికి సాగనంపేందుకు ఇక నుండి దాయండి మూటలు. అదే ఈ పిల్ల మీకు తెచ్చిపెట్టిన అదృష్టం అంది వాసంతి విసురుగా. ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్న వాసంతికి ఏం చెప్పినా ప్రయోజనం లేదని ఇంకేమీ మాటలు పొడిగించకుండా బయటకు నడిచాడు ఆనందరావు. జగన్నాథం కూడా అల్లుడిని అనుసరించాడు. మనవరాలు పుట్టిందన్న ఆనందమంతా ఆవిరైపోయింది కూతురి మాటలు వినడంతోనే. 11వ రోజున బారసాల చేసి పుట్టిన పాపకు ప్రశాంతి అని నామకరణం చేశారు. ఆ కార్యక్రమానికి ఆనందరావు తల్లిదండ్రులు, అన్నా వదినలు, అక్కాబావలు అంతా వచ్చారు. ఆనందరావు తల్లి వరలక్ష్మి పాపను చూసి మురిసిపోతూ, ఒరే చిన్నాడా, నీకైనా పాప పుడుతుందో లేదోనని ఎంతో బెంగ పెట్టుకున్నాన్రా. ఆడపిల్ల లేని ఇల్లు ఒక ఇల్లేనా అని ఇంతకాలం ఎంతో బాధపడ్డాను. నా మొర దేవుడు విన్నట్టున్నాడు, అందుకే నీకు పాపనిచ్చాడు అంటూ పుట్టిన మనవరాల్ని ముద్దులతో ముంచెత్తిందావిడ. మనవరాలి కోసం తాను తెచ్చిన గొలుసు గాజులు వేసి చూసుకుని మురిసిపోయింది. ఆనందరావు వదిన సునంద, అక్క శ్యామల వాసంతిని ఈర్ష్యగా చూశారు పాపని కన్నందుకు. తనకి మనవరాల్ని కానుకగా ఇచ్చినందుకు కొడుకును అభినందించాడు ఆనందరావు తండ్రి రాఘవేంద్ర. వాళ్ళందరూ ఆ రకంగా మెచ్చుకోవడం చూశాక వాసంతి మనసు కొంచెం స్థిమితపడింది. మొదటిసారి మనస్ఫూర్తిగా పాపని హృదయానికి హత్తుకుంది. అయితే ఆ మార్పు ఆమెలో తాత్కాలికమైందే అయింది. పాపను చూస్తున్న కొద్దీ మమతానురాగాలు వెల్లువెత్తవలసింది పోయి ఏదో తెలియని భయం చోటు చేసుకోసాగింది ఆమెలో. దానికి కారణం రోజూ పేపర్లలో వచ్చే వివిధ రకాలైన వరకట్న వేధింపులు, చావు వార్తలే. పాప గుక్కపట్టి ఏడుస్తుంటే ఆగలేక చేస్తున్న పని పక్కన పెట్టి కూతురి గదిలోకొచ్చింది సావిత్రమ్మ. చంటిపిల్ల అంతలా గుక్కపట్టి ఏడుస్తున్నా ఏమీ పట్టనట్టుగా తన లోకంలో తానున్నట్టు ఏదో ఆలోచనలో కూరుకుపోయిన కూతుర్ని చూడడంతోనే మండిపోయిందావిడకు. పాపను చేతుల్లోకి తీసుకుని ఊపుతూ, వాసంతి, నువ్వు మనిషివా రాక్షసివా? పసిబిడ్డ అంతలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఏమీ పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నావు? అసలు నువ్వు తల్లివేనా? చూడు పిల్ల ముఖం ఎంతగా ఎలా కందిపోయిందో, ఏడవడానికి కూడా ఓపిక లేక పక్కలెలా ఎగరేస్తోందో అంది కోపంగా. తల్లి కేకలతో ఈ లోకంలోకి వచ్చిన వాసంతి యాంత్రికంగా పాపని చేతుల్లోకి తీసుకుంది. అప్పుడైనా మాతృ సహజమైన మమకారంతో బిడ్డను గుండెలకు హత్తుకుంటుందేమోనని ఎదురు చూసిన ఆమెకు నిరాశే మిగిలింది. ఏదో తప్పనిసరి తద్దినల్లా మనవరాల్ని కూతురు పట్టుకున్న తీరు చూసి నివ్వెరపోయిందామె. భగవంతుడా, ఇంత కఠినమైన గుండెని నా కూతురికి ఎందుకిచ్చావు తండ్రి? రేపు ఈ పిల్లని అత్తవారింటికి తీసుకెళ్ళాక అక్కడ కూడా ఇలాగే పట్టించుకోకుండా చంపేస్తుందా ఏంటి? ఆ మాట అనుకోగానే సావిత్రమ్మ గుండెలు దడదడలాడాయి. చేసిన నిర్వాకం చాలుగాని పసిదాని నోరు ఎండిపోయినట్టుంది. కనీసం దానికి గుక్కడి పాలైనా ఇవ్వవే దౌర్భాగ్యురాలా అంది ఆక్రోశిస్తున్నట్టుగా. మనవడిని తీసుకుని షికారు తిప్పి తీసుకొచ్చిన జగన్నాథం భార్య కేకలు విని, ఏం జరిగింది సావిత్రి అంటూ ఆత్రంగా లోపలికొచ్చాడు. ఏమీ జరగకూడదనే నా తాపత్రయం. చూడండి, నిండా నెల రోజులైనా లేని ఈ బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా వదిలేసిందో. పక్కనే ఉండి కూడా ఆ పసికొన ఏడుపును అసలు పట్టించుకోలేదు. అదే బాబిగాడినైతే ఎంతో ముద్దు చేస్తుంది. పొద్దంతా వాడితో గడిపినా తనివి తీరనట్టు ఉంటుంది. వాడిని చూసేందుకు మేమున్నామన్నా కొంచెం కూడా వినిపించుకోకుండా వాడి పనులన్నీ తానే చేయాలనుకుంటుంది. పాప మాత్రం తన బిడ్డ కాదా? దాన్ని ఎందుకంత నిర్లక్ష్యంగా చూస్తోందో అర్థం కావడం లేదు నాకు అంది సావిత్రమ్మ బాధగా. భార్య చెప్పిందనే కాదు, వాసంతి వైఖరి అతడికి కష్టంగానే ఉంది. పాప పుట్టిన దగ్గర నుంచి వాసంతి తీరే పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తోంది అతడికి. ముందు పాపకి పాలిచ్చిరామ్మా, నీతో మాట్లాడాలి అంటూ జగన్నాథం బరువుగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాపకి పాలిచ్చి
తండ్రి దగ్గరకు వెళ్ళి దోషిలా తల వంచుకుంది వాసంతి. కూతురు వంక పరిశీలనగా ఒక్క క్షణం చూసి, అలా కూర్చో అన్నాడు ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ జగన్నాథం. వాసంతి మౌనంగా కూర్చుందక్కడ. ఏమ్మా, నిన్ను అన్నయ్యను మేము రెండు కళ్ళలాగే చూసుకున్నాం గాని ఎప్పుడైనా తేడాగా చూశామా, నేను గాని మీ అమ్మ గాని అని అడిగాడు జగన్నాథం. లేదు నాన్న అంది వాసంతి మెల్లగా. మరెందుకమ్మా నీ పిల్లలను ఇంత వివక్షగా చూస్తున్నావు? మేము పెద్దగా చదువుకోకపోయినా నిన్ను అన్నయ్యను పొరుగురు పంపించి చదివించాం కదమ్మా. ఆడపిల్లవని నీకు చదివెందుకని నిన్ను ఇంట్లో కూర్చోబెట్టలేదు కదమ్మా మేము. నీ చదువు నీకిచ్చిన వివేకం, సంస్కారం ఇదేనా తల్లి? ఆడపిల్లంటే ఎందుకమ్మా అంత చులకన నీకు? మీ అమ్మ నేను నీ కూర్చి ఇలాగే అనుకుని ఉంటే నువ్వెక్కడ ఉండేదానివి? రేపెప్పుడో కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని ఇప్పటి నుండే ఆ పసిదాన్ని నిర్లక్ష్యం చేయడంలో అర్థమేమైనా ఉందా చెప్పు అన్నాడు జగన్నాథం అనునయంగా. శుక్రవారం పూట ఆడపిల్ల మహాలక్ష్మిలా పుట్టింది, ఎంత అదృష్టమని అందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు ఏదో దరిద్రం చుట్టుకుందని ఇలా చేస్తున్నావు అంది సావిత్రమ్మ బాధగా. ఇందాకటి కోపం ఆవిడలో ఇంకా చల్లారలేదు. తల్లి మాటలు వింటూనే ఒంటికాల మీద లేస్తూ, మహాలక్ష్మి అని నువ్వే మెచ్చుకోవాలి. అసలైనా అమ్మ, ఆడపిల్లని మహాలక్ష్మి అని ఎందుకనేవారో తెలుసా? కన్యాశుల్కం రోజుల్లో ఆడపిల్లకి ఎదురు డబ్బులిచ్చి కొనుక్కుని పెళ్లి చేసుకునేవారట. దానివలన ఆడపిల్ల పుడితే అంతా లాభమే కనుక అలా అనుకునేవారు. కానీ ఇప్పుడే ఉంది, ఆడపిల్ల పుడితే వాళ్ళని చదివించాలి, కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపాలి, అంతా లాసే కదా ఆడపిల్ల వల్ల అంది వాసంతి ఆక్రోశిస్తున్నట్టుగా. కూతురి మాటలు విని పిచ్చిదానిలా చూస్తూ, అయితే ఏంటి, మళ్ళీ ఆ రోజులొస్తే బాగుండును అంటావా? దాంతోపాటు సతీ సహగమనం వస్తే ఇంకా బాగుంటుందిలే నీ దృష్టిలో. ఏళ్ళు రాగానే సరికాదు, ముందు మనిషిలా ఆలోచించడం నేర్చుకో. ప్రతిదీ లాభ నష్టాల బేరీజు వేసుకుంటే బ్రతకడం కష్టమైపోతుంది. కట్నం ఇస్తే ఇస్తావు. ఏ, నీకు మేం కట్నం ఇచ్చి పెళ్లి చేయలేదా? నీ మొగుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఆ మాత్రం ఒక్క పిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేయలేడా? అంతకీ కాకపోతే ఒక చేత్తో నీ కొడుక్కి కట్నం తీసుకుని మరో చేత్తో నీ కూతురికివ్వు, లెక్క సరిపోతుంది. దానికోసం లాస్ అంటూ ఖర్చంటూ పసిబిడ్డని ఇలా చూడడం ఒక తల్లిగా నీకెంత మాత్రం ధర్మం కాదమ్మా అంది సావిత్రమ్మ. కోపంగా మొదలైన ఆమె కంఠంలో ఆ మాటలు ముగింపుకొచ్చేసరికి భారమైపోయింది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. స్త్రీ సహజమైన మమకారం ఆమెను వివసురాలని చేసింది. తల్లిని అంత కోపంగా ఎప్పుడూ చూడని వాసంతి ఇంకేమీ మాట్లాడలేక తల వంచుకుంది. చూడమ్మా, చెట్టుకి కాయలు బరువు కానట్టే తల్లిదండ్రులకు బిడ్డలు బరువు భారము కాదు, లాభ నష్టాలు బేరీజు వేసుకునేందుకు. ఈ కాలంలో కుటుంబ నియంత్రణ ఉన్నట్టు మేము పుట్టినప్పుడు లేదు. మేము మా తల్లిదండ్రులకు 8 మంది సంతానం. మీ అమ్మ 10 మంది మధ్యలో పుట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఆడపిల్లను బరువని భారమని అనుకోలేదు. ఉన్నంతలో అందరినీ ప్రేమగా పెంచారు. ఆడ మగ తేడాలు ఎంచలేదు ఎప్పుడు. అదృష్టమో దురదృష్టమో ఆ దేవుడు మీ ఇద్దరితోనే సరిపెట్టేశాడు మాకు. మీకైతే కుటుంబ నియంత్రణ పాటించడం వలన అధిక సంతానం వలన వచ్చే ఇబ్బందులు అసలే ఉండవు. అంతేకాదు, మా తరానికి మీ తరానికి అన్ని విషయాల్లోనూ ఎంతో తేడా ఉంది. అలాగే మీకు మీ బిడ్డలకు ఉంటుంది. రేపు నీ కూతురు పెరిగి పెద్దదయ్యి శరత్తో పాటు బాగా చదువుకుని వృద్ధిలోకొచ్చి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటుందేమో. అసలు నువ్వు భయపడుతున్నట్టుగా ఆనాటికి ఈ వరకట్న సమస్య ఉండకుండా అంతరించిపోతుందేమో. ఎవరు చూడొచ్చారు అన్నాడు జగన్నాథన్ నచ్చచెబుతున్నట్టుగా. మీరేదో నన్ను మభ్యపెట్టాలని అలా చెబుతున్నారు కానీ కట్నాల సమస్య ఎక్కడికి పోతుంది నాన్న? మీ కాలంలో మడిచెక్కలు కానీ కొన్ని వందలు కానీ ఇస్తే సరిపోయేది. నాకైతే వేలిస్తే కానీ కుదరలేదు. అలా ఇచ్చినా ఆడపిల్ల జీవితానికి గ్యారంటీ ఏమీ కనబడ్డం లేదు ఇప్పుడు. ఈ లెక్కను చూస్తే రేపు ఈ పిల్లకి లక్షల్లో కోట్లో కావాలి, ఎక్కడి నుంచి తేగలవు అంది వాసంతి భయంగా చూస్తూ. అయితే ఎవరో ఆ పిల్లని చంపేస్తారేమోనని భయపడి ఇప్పుడు నీ నిర్లక్ష్యంతో దాన్ని చంపేస్తావా ఏంటి అని అడిగింది సావిత్రమ్మ కోపంగా. జగన్నాథం, నువ్వుండు సావిత్రి, నేను మాట్లాడుతున్నాను కదా అంటూ కూతురి వైపు తిరిగి, అది కాదమ్మా, రేపెప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు ఇలా చెయ్యడంలో అర్థమేమైనా ఉందా చెప్పు? కట్నాల బాధ పోదని అంత గట్టిగా ఎలా చెప్పగలవు నువ్వు? ఎన్ని దురాచారాలు కాలగమనంలో కొట్టుకుపోలేదు. అలాగే ఇది కూడా పోతుందేమో, ఎవరు చెప్పగలరు? కానీ కన్న తల్లివైన నువ్వే
పాపని అంత ఈసడింపుగా చూస్తే మిగతా వాళ్ళు దాన్నెలా చూస్తారో ఒక్కసారి ఆలోచించు అన్నాడు అనునయంగా తండ్రి. తండ్రి గొంతులోని గాంభీర్యాన్ని చూశాక వాసంతి నోట్లో నుంచి మాట రాలేదు. అలాగే తండ్రి మాటలు వాసంతిలోని తల్లి హృదయాన్ని తట్టి లేపాయి. నిజమే, నాన్నన్నట్టు నావన్నీ అర్థం లేని భయాలే అనుకుంది. అలా అనుకోగానే ఆమె హృదయంలో కూతురు మీద ప్రేమ వెల్లువెత్తింది. తటాలున అక్కడి నుంచి లేచి నిద్రపోతున్న కూతుర్ని అందుకుని నా వరాల మూట అంటూ మొదటిసారి మనసారా హృదయానికి హత్తుకుంది. అది చూసిన సావిత్రమ్మ, జగన్నాథన్ల మనసులు తేలికపడ్డాయి. ఈ సంఘటన జరిగాక అమ్మలో చాలా మార్పు వచ్చింది. చెప్పడం కొనసాగిస్తూనే ఉంది ప్రశాంతి. మౌనంగా వింటున్నాడు జీవన్. ఆ సంఘటన జరిగాక అమ్మలో చాలా మార్పు వచ్చింది. అప్పుడప్పుడు తానెంత అనాలోచితంగా ప్రవర్తించింది అన్నయ్యతోనూ నాతోనూ చెప్పి నవ్వేది. అన్నయ్య బీటెక్ పూర్తి చేశాక ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళిపోయాడు. నేనెంతో చెప్పి చూశాను అన్నయ్యకి అమెరికా వెళ్ళొద్దని. తన ఫ్రెండ్స్ అంతా వెళుతున్నారని తానొక్కడూ వెళ్ళడం మానేస్తే అందరూ తనని చేతకానివాడిగా జమకట్టి మాట్లాడతారని అన్నాడు. చదువు పూర్తయ్యాక 4-5 ఏళ్ళు అక్కడ జాబ్ చేశాక తిరిగి ఇండియా వచ్చేస్తానని మాకు హామీ ఇచ్చాడు. దాంతో మేమంతా వాడు అమెరికా వెళ్లేందుకు ఒప్పుకున్నాము. అన్నయ్య అక్కడకు వెళ్ళాక అమ్మా నాన్న ఎంతో దిగులు పడిపోయారు. వాళ్ళిద్దరికీ నేనే ఎంతో ధైర్యం చెప్పవలసి వచ్చింది. కొంతకాలానికి వాళ్ళు నార్మల్కి వచ్చారు. అన్నయ్య అక్కడి నుండి రోజు ఫోన్ చేసి మాట్లాడేవాడు. వారానికి ఒకసారైనా స్కైప్లో చాటింగ్కి వచ్చేవాడు. నేను బీటెక్ పూర్తి చేసి ఎంటెక్లో జాయిన్ అయ్యాను. వందన కూడా నాతో పాటే చదువు కొనసాగించింది. నేను ఎంటెక్లో జాయిన్ అయ్యాక అమ్మా నాన్న నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నేను వాళ్లతో ఖచ్చితంగా చెప్పేశాను, నా చదువు పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకునేది లేదని. కట్నమిచ్చి చేసే పెళ్ళైతే నాకు వద్దే వద్దని గట్టిగా చెప్పాను. నేనంత గట్టిగా చెప్పడం వలన నాన్నగారు ఆ దిశలోనే సంబంధాల వేట కొనసాగించారు. నాన్నగారి కొలీగ్ వీరేశం గారు, ఆయన కజిన్ ఆంజనేయులు గారు ఈ ఊర్లోనే ఉన్నారని, వాళ్ళ అబ్బాయికి సంబంధాలు వెతుకుతున్నారని, ఇష్టమైతే మాట్లాడదామని నాన్నగారి దృష్టికి తెచ్చారు ఆ సంబంధాన్ని. అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేసేదైతే చాలని, తమకు కట్న కానుకల మీద పెద్దగా ఆశలు లేవని వాళ్ళు చెప్పడంతో అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. అది కాక ఉన్న ఊళ్ళో సంబంధమని తెలిసిన వాళ్ల ద్వారా ఆ సంబంధం వచ్చింది కనుక అన్ని విధాలా బాగుంటుందని ఆశపడ్డారు. ముఖ్యంగా కట్నం అడిగే వాళ్ళని మన గుమ్మం ఎక్కనివ్వద్దని నేను గట్టిగా చెప్పడం వలన అమ్మవాళ్ళు ఆ సంబంధానికి మొగ్గు చూపారు. నాకు కూడా ఎంచదగిన లోపాలేవీ కనిపించలేదు. అబ్బాయి చూపులకు బాగానే అనిపించాడు. అది కాక అన్నయ్య దూరంగా ఉన్నాడని, ఈ ఊర్లో సంబంధమైతే మా పేరెంట్స్ని నిశ్చింతగా దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుందని నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. అప్పుడు నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. పరీక్షలు అయ్యాక పెళ్లి ముహూర్తం పెట్టించారు. హరీష్తో నా పెళ్లి ఎంతో వైభవంగా జరిపించారు మా వాళ్ళు. ఆ పెళ్లిలో సందడంతా వందనదే. నా బట్టలు, నగలు, సెలక్షన్లో పెత్తనమంతా తనదే. రోజూ ఏదో ఒక దానికోసం షాపింగ్కు వెళ్ళేవాళ్ళం ఇద్దరం. మా పెళ్లికి అన్నయ్య అమెరికా నుండి వచ్చాడు. అబ్బాయి ఎంతో బాగున్నాడని, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని ఎంతో మెచ్చుకున్నాడు అన్నయ్య. ముఖ్యంగా మగపెళ్లి వారమనే భేషజం ఏమీ లేకుండా మాతో చాలా మన్ననగా మర్యాదగా మాట్లాడడం చూసి అన్నయ్య, నువ్వెంతో అదృష్టవంతురాలివి శాంతి, మంచి వరుడే కాదు మంచి కుటుంబం కూడా దొరికింది అని పొగిడేశాడు. నేను కూడా అన్నయ్య మాటలు విని ఎంతో సంబరపడ్డాను. అన్నయ్య $10,000 నాకిచ్చి నీకు నచ్చిందేదైనా కొనుక్కోమన్నాడు. హరీష్కి మంచి వెబ్ కెమెరా తెచ్చిచ్చాడు. దాంతోపాటు ఇక్కడికొచ్చాక అతడికి మంచి సూట్ కొనిచ్చాడు. ఇదంతా చూసి మా అత్తారింట్లో వారందరూ ఫ్లాట్ అయిపోయారు. నేను కాలు కదిపితే చాలు కందిపోతానేమోననేంత అపురూపంగా చూసుకోసాగారు. వాళ్ళు చూపించే ప్రేమలన్నీ నిజమేనని నమ్మి అమ్మా నాన్న నేను ఎంతో మురిసిపోయాము. మెరిసేదంతా బంగారం కాదని, వాళ్ళ అసలు ఆలోచనలు వేరుగా ఉన్నాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మేము. వందన గీతం కాలేజీలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్లై చేద్దామంటూ వచ్చింది ఒకరోజు. అది విని నేను ఎంతో సంబరపడుతూ తప్పకుండా అప్లై చేద్దామన్నాను. నేను ఉద్యోగానికి అప్లై చేస్తాననే మాట విని మా అత్తగారు, ఇప్పుడంత అవసరమేమొచ్చింది శాంతి, హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకుండా ఎందుకలా కష్టపడ్డాం అన్నారు. అదంతా నా మీద ప్రేమే అనుకున్నాను, కానీ వారందరి మనసుల్లోనూ వేరే విధమైన ఆలోచనలున్నాయని గమనించలేకపోయానప్పుడు. అమ్మ కూడా
వాళ్ళు చెప్పినట్టు విని ఉద్యోగం చేసే ఆలోచనను మానుకోమంది. నాన్నగారు మాత్రం చదివిన చదువుకి సార్థకత చేకూరాలంటే ఉద్యోగం చేయడం మంచిది అని నాకు సపోర్ట్ ఇచ్చారు. అలా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. హరీష్కి అందరికన్నా ప్రపంచంలో తానెంతో తెలివైనవాడినని, అందగాడినని మహా గర్వం. ఎలాంటి ఆడపిల్లైనా తన అందాన్ని, తెలివితేటలను చూసి ఇంప్రెస్ అయ్యి ఒళ్ళో వాలిపోతుందని ఓ గట్టి నమ్మకం అతడికి. అలాగే విదేశీ కంపెనీలన్నీ తన అర్హతలు చూసి రెడ్ కార్పెట్ పరిచి తనని ఆహ్వానిస్తాయని అనుకునేవాడు. తన రెజ్యూమ్ని ఎన్నో కంపెనీలకు పంపాడట కూడా. కానీ దేనికి సరైన రెస్పాన్స్ రాలేదట. అన్నిటికీ మించి వీసా ప్రాబ్లం అతడి ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేసింది. వీసాకి ఎన్నిసార్లు ప్రయత్నించినా రిజెక్ట్ అయిందట. అమెరికా కానీ, జర్మనీ కానీ, లండన్ కానీ వెళ్ళి స్థిరపడాలన్న అతడి ఆశ అడియాస్ అయింది. చివరికి అతడి ప్రయత్నాలేవి వర్కౌట్ కాక మహేంద్ర టెక్లో జాయిన్ అయ్యాడు. వీరేశం అంకుల్ మా సంబంధం గురించి చెప్పినప్పుడు వాళ్ళందరిలోనూ అడుగంటిన ఆశలకు తిరిగి జీవం వచ్చినట్టయింది. మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు గనక ఏదో విధంగా మమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్తాడని ఆశలు అల్లేసుకున్నారు వాళ్ళు. అందుకే కట్న కానుకలు ఏమీ అవసరం లేదని ఎంతో ఆదర్శవంతుల్లా ఫోజు పెట్టారు. మేమంతా అది నిజమేనని నమ్మేశాము. వాళ్ళు వద్దంటే మాత్రం నీకిచ్చేది ఇవ్వకుండా మానేస్తామా అంటూ నాన్నగారు వెండి బంగారాలతో పాటు ఎంవిపి కాలనీలో ఒక ఫ్లాట్ కొని నా పేరున రిజిస్టర్ చేశారు. దాంతో తృప్తిపడి ఊరుకుంటే మా కాపురం సజావుగా సాగిపోయేదే. మెల్లగా వారి అసలు నైజం బయట పెట్టసాగారు. నాకు గీతం కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత వందన కూడా అక్కడే జాయిన్ అయిపోయింది. ఇద్దరం రోజు హ్యాపీగా కాలేజీకి వెళ్ళి రాసాగాము. హరీష్ ఒకరోజు తన బ్యాంక్ పాస్బుక్ను తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఇదేంటి హరీష్, నాకెందుకిది అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ. ఎందుకేంటి, నువ్వు నా బెటర్ ఆఫీ, నీకు కాక ఇంకెవరికిస్తాను అంటూ తన ఎకనమిక్ కండిషన్ అంతా వివరించాడు. నీకు డబ్బేమైనా కావాలంటే నా ఏటీఎం కార్డు తీసుకెళ్ళి కావలసినంత డ్రా చేసి తెచ్చుకో అన్నాడు కార్డు నా చేతికిస్తూ ఎంతో ప్రేమగా. కార్డు నా చేతికిస్తే నీకెలా? అయినా నా అకౌంట్లో కూడా చాలా అమౌంట్ ఉంది చూడు హరీష్ అంటూ నా బ్యాంక్ పాస్బుక్ తీసి చూపించాను. అప్పటికి మా పెళ్ళయి 4 రోజులు కూడా పూర్తవలేదు. అరమరికలు లేని అతని ధోరణి నాకెంతో నచ్చింది. హరీష్ పాస్బుక్, తన ఏటీఎం కార్డు నాకు ఇచ్చాడనే కాదు, అతడి ప్రతి మాటలోనూ చేతలోనూ కనబరిచే ప్రేమ నన్ను ముగ్ధురాల్ని చేసింది. అతడిలాగే నేను కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకున్నాను. అందుకే నా పాస్బుక్ తెచ్చి చూపించాను. అది చూసి, అబ్బో చాలానే ఉందే ఇందులో, దీని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయకుండా ఇంత అమౌంట్ ఎలా పెట్టేశావేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ సంగతి చూసుకునేందుకు నిన్నటిదాకా నాన్నగారు ఒక్కరే, ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావు ఆయనకు. నాకెందుకు ఈ తలనొప్పులన్నీ? మీరిద్దరూ కలిసి ఏదో ఒకటి చెయ్యండి. ఈ డబ్బంతా అన్నయ్య యూఎస్ నుండి నాకు పాకెట్ మనీగా పంపింది. మొన్న మన పెళ్లికి కానుకగా ఇచ్చిందిను అన్నాను. మీ అన్నయ్య గిఫ్ట్స్నే నీకు లక్షలు లక్షలు ఇచ్చాడు. అదే మనం అక్కడికి వెళ్ళి స్వయంగా సంపాదించుకుంటే ఇంకెంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అన్నాడు తన కోర్కెను తీర్చుకునేందుకు నాంది ప్రస్తావనగా. ఆ రోజు నేను హరీష్ మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. ఏమో, నాకు యుఎస్ కానీ మరే ఇతర దేశాలకు కానీ వెళ్ళడం ఇష్టం లేదు హరీష్. అయినా మన దేశంలో లేనిదేంటి, అక్కడ ఉన్నదేంటి? ఇంకా అక్కడైతే మన వాళ్ళు 2వ శ్రేణి పౌరులుగా ఉంటారు. అదే ఇక్కడైతే మనం స్వేచ్ఛగా, హాయిగా, ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండొచ్చు అన్నాను. నా సమాధానం విని హరీష్ ఏమనుకున్నాడో తెలియదు, కానీ అంతటితో ఆ ప్రస్తావన వదిలేశాడు. హరీష్ బ్యాంకులో ఉన్న డబ్బు గురించి అలా అన్నాక దాన్ని అలా ఉంచే బదులు మంచి కారు కొనుక్కుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకున్నాను. నా ఆలోచన ఇంట్లో అందరికీ నచ్చింది. మేం కారు కొనుక్కున్నాము. మా అత్తవారింట్లో అందరూ నా మాటకు ఎంతో విలువ, గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. మా ఆడపడుచు, మరిది ప్రతిదానికి నన్నే సలహా అడిగేవారు. వాళ్ళు నన్నొక అపురూపమైన వ్యక్తిగా చూస్తుంటే నాకు తెలియకుండానే ఏదో తెలియని ఆనందం కలగసాగింది. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోయేలా నా మనసు ట్యూన్ చేశారు వాళ్ళు. నా మొదటి నెల జీతం అందుకోగానే చెప్పలేనంత సంతోషం కలిగింది. మొదట నా జీతాన్ని తీసుకెళ్ళి అమ్మా నాన్నలకు ఇవ్వాలనుకున్నాను. కానీ నన్నింత బాగా చూసుకుంటున్న మా అత్తగారికి ఇస్తే ఇంకా సంతోషిస్తారు అనిపించింది. అందుకే జీతం తీసుకెళ్ళి సరాసరి మా అత్తగారి చేతికిచ్చి పాదాలకు నమస్కరించాను. అది చూసి మా అత్తగారు ఎంతో మురిసిపోయారు. నాకెందుకమ్మా, నీ దగ్గరే ఉంచు అంటూ తిరిగి ఇవ్వబోయారు. నేను వినిపించుకోకుండా ఆమె దగ్గరే ఉంచేశాను.
ఈ సంగతి మా అత్తగారు తెలిసిన వాళ్ళందరితోనూ చెప్పి, అంత చదువుకున్నా మా కోడలికి కొంచెం కూడా గర్వం లేదు. తన మొదటి జీతాన్ని వాళ్ళ అమ్మా నాన్నలకు ఇవ్వకుండా నాకే తెచ్చిచ్చింది అంటూ ఎంతో గర్వంగా చెప్పారు. ఇలాంటి సంఘటన వలన నాకు వారందరి మీద రోజు రోజుకి ప్రేమ విలువ ఎక్కువ అవ్వసాగాయి. ఒకరోజు హరీష్ ఆఫీస్ నుండి వచ్చాక ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఆ రాత్రి ఎంతో తరచి తరచి అడిగాక అసలు విషయం చెప్పాడు. మా కొలీగ్కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. వాళ్ల కోసనిన్లా 6 ఏళ్ల నుండి అక్కడే ఉన్నాడట. అతడే ఎలాగో ప్రయత్నించి నా కొలీగ్ని అక్కడికి రప్పించుకుంటున్నాడు. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇలా విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఇన్ని తెలివితేటలున్న నేను కొరగాని వాడిలా ఇక్కడే పడి ఉండిపోతున్నాను అన్నాడు దిగులుగా. ఆ మాటలతో నాకు అర్థమైంది హరీష్ మనసులో విదేశీ వ్యామోహం ఎంత బలంగా వ్యాపించి ఉందో. అది సరైనది కాదని అతడిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే అలా వదిలేస్తే అతడు ఎక్కడ డిప్రెషన్లో కూరుకుపోతాడో అనే భయంతో ఓపికగా నచ్చచెప్పే ప్రయత్నం చేశాను. హరీష్, నాకు అమెరికా వెళ్ళడం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. మనిద్దరికీ వచ్చే జీతాలతో ఇక్కడ ఇంకా సుఖంగా బ్రతకొచ్చు. కష్టంలోనూ సుఖంలోనూ మన వాళ్ళందరి మధ్య హ్యాపీగా ఉండొచ్చు. ఆలోచించు. మనం ఇలా వెళితే మీ తల్లిదండ్రులు ఉండగలరా అని అడిగాను. ఎందుకుండలేరు? చక్కగా ఉంటారు. ఏ, మీ అన్నయ్య అక్కడికి వెళ్ళాక మీ అమ్మ నాన్న ఉండలేదా? అలాగే ఉంటారు. అయినా ఇక్కడేముంది? ఒక మన్ను మశానం తప్ప. మాలాంటి వారి ప్రతిభకు తగిన అవకాశాలు లేకపోయాక ఇంకా ఇక్కడే పడి ఉండడం వేస్ట్ నా దృష్టిలో అన్నాడు హరీష్ కొంచెం తీవ్రంగా. చదువుకున్న వాళ్ళంతా డాలర్ల మోజులో పడి ఇలా విదేశాలకు పరుగులు పెడుతుంటే మన దేశం నువ్వన్నట్టే ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది? నీలాంటి విద్యావంతులంతా వలసలు వెళ్లడం వల్లనే మన దేశంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది అన్నాను నచ్చ చెబుతున్నట్టుగా. అలా అయితే మీ అన్నయ్యనెందుకు అక్కడికి పంపారు? తనైతే ఒక నీతి, నాకైతే మరొకట అన్నాడు హరీష్ అక్కసుగా. అన్నయ్య వెళ్ళడం నాకు ఇష్టం లేదు హరీష్. వెళ్ళొద్దని గట్టిగా చెప్పాను కూడా, అయినా వినలేదు. మేం ముగ్గురం బాధపడుతూనే వాడిని అక్కడికి పంపించాం. నీ విషయంలో అది కాదు కదా సమస్య. నీతో పాటు నా జీవితం కూడా ముడిపడి ఉంది. నీకిలాంటి ఆలోచన ఉందని తెలిస్తే నేను ఈ పెళ్లికి అంగీకరించేదాన్నే కాదు. నాకు మన దేశాన్ని వదిలి వెళ్ళడం ఎంతమాత్రం ఇష్టం లేదు అన్నాను నా అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ. ఏముంది ఇక్కడ అలా పట్టుకు వేళ్లాడేందుకు? బ్లడీ ఇండియా అన్నాడు హరీష్ నిరసనగా. అతడు మన దేశాన్ని అంత తోలనాడి మాట్లాడేసరికి నాకెంతో కోపం వచ్చింది. మరెంతో బాధ కలిగింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు వారు. అలాంటి మన దేశాన్ని అతడంత తోలనాడడం భరించలేకపోయాను. అది నేనెంతో సంస్కారవంతుడని ఎంచి అభిమానించి ప్రేమించే హరీష్ నోటి వెంట ఆ మాటలు రావడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అయినా నేను ఓర్పు కోల్పోకుండా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. నేను చెప్పిందంతా విని నన్నొక పిచ్చిదానిలా చూశాడు హరీష్. ఇలా లాభం లేదని వాళ్ళమ్మ నాన్నగారితో నాకు చెప్పించాడు. ఏదో విధంగా అన్నయ్యతో మాట్లాడి హరీష్ని అమెరికా రప్పించే ప్రయత్నం చెయ్యమని. ఆ మాటలు విన్నాక నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నేను ఆశించిందేంటి, నాకు దక్కిందేంటి? ఉన్న ఊళ్ళో సంబంధమైతే మా పేరెంట్స్ని చూసుకోవచ్చని ఆశపడ్డాను. ఏకంగా ఇలా విదేశాలకు వెళ్ళాలంటే ఎలా అని బాధపడ్డాను. మన రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వెలిశాయి. అలా గ్రాడ్యుయేట్స్ అయిన వారిలో మెజారిటీ ఇక్కడికంటే విదేశాల్లో తమ ప్రతిభకు మంచి అవకాశాలు దొరుకుతాయని, బాగా డబ్బు సంపాదించి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని విదేశాలకు పరుగులు తీస్తున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు విదేశాల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి వారందరినీ చూసిన హరీష్ తాను అలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనుకున్నాడు. అందుకే కోరి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను గట్టిగా వ్యతిరేకించడంతో కంగు తిన్నాడు. అతడితో పాటు ఇంట్లో వారు కూడా హతాశులయ్యారు. నా సమాధానం విని హరీష్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దాని ఫలితంగా ఇంట్లో నన్ను ట్రీట్ చేసే విధానంలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. నా అడుగులకు మడుగులొత్తినట్టుగా ప్రవర్తించే మా ఆడపడుచు మరిది గతంలో మాదిరి నాతో మాట్లాడడం మానేశారు. కాఫీ కలిపితేనే నా చేతులు ఎక్కడ కందిపోతాయేమోనన్నట్టుగా చూసే మా అత్తగారు మెల్లమెల్లగా ఇంట్లో పనిభారమంతా నా మీదే వేసింది. ఆ ఇంట్లో నేనొక అతిథిలా ఏ పని చెయ్యకుండా ఉండడం నాకు ఇబ్బందిగానే ఉండేది. అందువలన పనిభారం మీద పడినందుకు నేనేమీ బాధపడలేదు. మెల్లమెల్లగా
ఇంట్లో వారి నిజ స్వరూపాలు బయటపడసాగాయి. అసలు వారి మీదున్న అంధవిశ్వాసంతో ఆ ఇంటి పరిస్థితులను సరిగా గమనించలేదు నేను. గమనించాక ఇదేంటి, వీళ్ళంతా ఇలా ఉన్నారు అనుకున్నాను. మా ఇంట్లో అమ్మా నాన్న ఎంతో సిస్టమేటిక్గా ఉంటారు. నాన్నగారికి ఉండే ప్రాపర్ ప్లానింగ్ వలన మేమెప్పుడూ దేనికి వెతుక్కోవలసిన అవసరం రాలేదు. ఈవెన్ అన్నయ్య యూఎస్ వెళ్ళినప్పుడు కూడా నాన్నగారు అప్పు చేయకుండానే వాడు అడిగిన డబ్బులు సమకూర్చారు. మా అత్తగారింట్లో అలా కాదు, ప్రతిదానికి వెతుక్కోవడమే. మా మామగారు ఇంకా సర్వీస్లో ఉన్నారు. హరీష్ జీతం, నా జీతం, మామగారి జీతం కలిపితే ఎంత అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయినా ప్రతిదానికి తడుముకోవడం, ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు అప్పు చేయడం, ఆ తరువాత తీర్చడం చేసేవారు. ఆ ఇంట్లో ఎవరికీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు, చెప్పులు, రకరకాల క్రోకరీస్, షోపీసులు కొని దాంతో ఇల్లంతా నింపేసేవారు. చూసేందుకు ఆ ఇల్లు ఒక సామాను కొట్టులా ఉండేది. ప్రతి వస్తువు మీద అరంగుళం మందాన దుమ్ము పేరుకునుండేది. పెళ్ళైన కొత్తలో అదంతా క్లీన్ చేసి సర్దుదామంటే మా అత్తగారు, ఎందుకమ్మా నీకు లేనిపోని శ్రమ, ఓ 100 రూపాయలు పని మనిషికి పారేస్తే అన్నీ అదే క్లీన్ చేసి పెడుతుంది అనేవారు. మా అత్తగారు నేను కష్టపడకూడదు అని అలా చెప్తున్నారని అనుకున్నానే కానీ, నాతో పాటు వాళ్ళు కూడా కొంచెం శ్రమ పడవలసి ఉంటుందని, నా ప్రయత్నాన్ని వారిస్తున్నారని గ్రహించలేకపోయాను. సందు దొరికితే చాలు అమెరికాలో ఉన్న సిస్టమ్స్ గురించి, శుచి శుభ్రతల గురించి ఊదరగొట్టేవాడు హరీష్. ఏ చిన్న అవకాశం దొరికినా, అందుకే మనం అక్కడికి వెళ్దాం అంటున్నది నేను. చూసావా, ఇక్కడ రోడ్లన్నీ ఎంత చండాలంగా ఉన్నాయో, ఎవరికి సివిక్ సెన్స్ ఉండదు ఇక్కడ. నువ్వేమో దేశభక్తి వంకాయలు అంటావు అనేవాడు ఉక్రోషంగా. అవును, ఎలా ఉంటుంది? అక్కడ ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తారు. మనవాళ్ళు ఇంట్లో ఉన్న చెత్తతో రోడ్లు నింపుతారు, కానీ డస్ట్బిన్లో వేయరు. అక్కడ అందరూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని పాటిస్తారు. ఇక్కడ మన ఇంట్లో పని మనం చేసుకునేందుకే నామోషిగా ఫీల్ అవుతాం, కానీ అక్కడ అన్ని పనులు వాళ్లే స్వయంగా చేసుకుంటారు. మొన్నకి యాడ్లో చూశాం కదా, అరటిపండు తిన్నాక ఆ తొక్కని బస్సులో నుండి విసిరేస్తే టూర్కొచ్చిన ఫారినర్ చేతిలో పడడం అన్నాను. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాల్ని ఉండలుగా చుట్టి గదుల మూలలకు విసిరేయడం గుర్తుకొచ్చి, నా జవాబు వినడంతోనే అతడి నోరు మూతపడేది. మెల్లమెల్లగా మా మధ్య అన్యోన్య సంభాషణల బదులు వాద ప్రతివాదనలు చోటు చేసుకోసాగాయి. ఛ, ఇల్లో సంతలా తయారవుతోంది అంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాడు. కారు కొన్న కొత్తలో ప్రతిరోజు సాయంత్రం ఇద్దరం సరదాగా బయటికి వెళ్ళేవాళ్ళం. అలాంటి సరదాలన్నీ క్రమంగా అదృశ్యమయ్యాయి. అతడి మాటల్లో కూడా ఎంతో రఫ్నెస్ చోటు చేసుకుంది. తానంటే ఎందరో అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారని అంటూ తన లేడీ కొలీగ్స్కి క్యారెక్టర్ లేనట్టుగా వాళ్ల గురించి వెకిలి కామెంట్లు చేసేవాడు. ఆ పైన తన కొలీగ్స్ అందరూ నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారని, తానెంతో మంచివాడు కనుకే మడికట్టుకున్నట్టుగా మాట్లాడేవాడు. అలాగే తానెంతో ఉత్తముడు, గొప్పవాడు కనుకే తనకి పైసా కట్నం ఆశించకుండా నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా మాట్లాడేవాడు. కానీ ఆ మాటల్లో మాత్రం తానెంతో థ్రిల్ని కోల్పోతున్నాననే భావనే ఎక్కువ కనిపించేది నాకు. అయినా కూడా అతడు తిరుగుతున్న కారు నా డబ్బుతో కొనలేదా? ఫ్లాట్ అద్దెగా వచ్చిన డబ్బు నా అకౌంట్ నుంచి నువ్వు తీసుకోలేదా అని అతన్నెప్పుడూ నేను నిలదీయలేదు. అతడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదనిపించింది నాకు. ఇంట్లో జరిగే సంగతులన్నీ అమ్మా నాన్నలకు చెప్పడానికి సందేహించాను. కానీ వందనతో మాత్రం ఎప్పటికప్పుడు అన్నీ చెప్పేదాన్ని. ఒక్కోసారి బాగా ఏడ్చేదాన్ని, జీవితం మీద విరక్తి కలుగుతోందంటూ. వందన సానుభూతిగా అన్నీ విని నన్నెంతో ఓదార్చేది. నాకు ధైర్యం చెప్పడమే కాక నేను బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండేందుకు ఎన్నో సలహాలిచ్చేది. ఇంకా చెప్పడం కొనసాగిస్తూనే ఉంది ప్రశాంతి. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.